ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు లేనిదే ఏది జరగదని అంటారు. అధికారం కోసం కోట్లు ఖర్చు పెట్టే నాయకులను మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ ఒక రాజకీయ నాయకుడు తన సంపాదన ఆస్తులన్నీ ప్రజల కోసమే అని ప్రకటిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ సరిగ్గా ఇదే చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బీహార్ ఎన్నికల తరువాత తన జన్ సురాజ్ పార్టీ కార్యకర్తల ముందు ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే, రాబోయే 5 సంవత్సరాల పాటు నా संपादनलो 90% जन सुराज उद्यमानिकी विराళంగా ఇస్తాను. जो कुछ भी मैं कमाऊंगा अगले 5 साल में उसका 90% कम से कम 90% जन सुराज के इस अभियान के लिए डोनेट कर रहे हैं. కానీ ఆగండి, ఆయన అంతటితో ఆపలేదు. ఇంకా ముందుకు వెళ్లి గత 20 ఏళ్లలో నేను సంపాదించిన నా యావదాస్తిని ఢిల్లీలో నా కుటుంబం కోసం ఉన్న ఒక్క ఇల్లు తప్ప ఉద్యమానికి అవసరమైనప్పుడు ఇచ్చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. पिछले 20 वर्ष में मैंने अपने द्वारा अर्जित की गई जो भी मेरी चल अचल संपत्ति है, एक मैंने अपने परिवार के लिए दिल्ली में एक घर को छोड़कर बाकी सारी संपत्ति को जन सुराज के इस अभियान के लिए डोनेट कर रहा हूँ. ఒక్కసారి ఆలోచించండి, రాజకీయాల్లో ఇలాంటి త్యాగం మనం ఎప్పుడైనా చూసామా? తాను ఇంత పెద్ద త్యాగం చేస్తున్నప్పుడు ప్రజలు కూడా ఈ మార్పు కోసం నిలబడాలని ఆయన కోరారు. నేను నా సంపాదనలో 90% ఇస్తున్నాను, కానీ మిమ్మల్ని 10% కూడా అడగట్లేదు. బీహార్ లో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి కనీసం 1000 రూపాయలు విరాళం ఇవ్వండి అని అభ్యర్థించారు. అంతేకాదు, ఈ ఉద్యమం పట్ల ఎవరికైతే నిబద్ధత ఉందో, ఎవరు ఈ చిన్న సహాయం చేస్తారో వాళ్లను మాత్రమే నేను కలుస్తాను అని కూడా ఆయన స్పష్టం చేశారు. డబ్బుతో ఓట్లను కొంటున్నారని ఆరోపణలు వస్తున్న ఈ రోజుల్లో ఒక నాయకుడు తన సర్వస్వాన్ని పణంగా పెట్టడం నిజంగా గొప్ప విషయం కదా. కానీ ఈయన ఎంతకాలం ఇలా ఉంటారు? ఈ డబ్బు రాజకీయాలను మార్చడానికి ఇది ఒక మార్గం అవుతుందని మీరు అనుకుంటున్నారా? అధికారంలోకి రాగానే ఈయన కూడా అందరిలాగే మారిపోతారా? ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన లాంటి నాయకులు ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ విషయం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.